ఎటువంటి విచారణకైనా సిద్ధంగా ఉన్నాను. ఎటువంటి ఫిర్యాదుకైనా నా పైన పెట్టడానికి నేనే స్వాగతిస్తున్నా, నేనే అభ్యర్థిస్తున్నా. దయచేసి దీని మీద నిజ నిర్ధారణ చేసి వాస్తవమా కాదా వెలుగులోకి తీసుకురండి. ఎందుకంటే అతను ఎవరైతే నా మిత్రుడితో నేనున్నానని చెప్తున్నాడో ఆ మిత్రుడు చనిపోయాడు. చనిపోయిన వ్యక్తి కోటి సంతకాల సేకరణ కార్యక్రమం అయిపోయాక నాతో మద్యం సేవించడానికి ఏ రకంగా వస్తాడు? అసలు నాకు పార్టీ మీడియా ప్యానలిస్ట్గా అవకాశం ఇచ్చినప్పుడు ఇతను బతికి కూడా లేడు. ఈ రకంగా ఎంత నీచాతి నీచమైనటువంటి పనులు చేస్తున్నాడంటే దీనికి ఆరోపణలు చేసిన వాళ్ళే సమాధానం చెప్పాలి. ఖచ్చితంగా న్యాయ పోరాటం అయితే ఖచ్చితంగా చేస్తాను. నీలాగా బెదిరి అదిరి పారిపోయేటువంటి తత్వం నాది కాదు. నేనేంటో తిరుపతి ప్రజలకు తెలుసు. నీలాంటి వాడికి అర్హత కూడా లేదు నేను వివరణ ఇచ్చేది. అయినప్పటికీ కూడా బాధ్యత కలిగినటువంటి ఒక కార్యకర్తగా ఈరోజు వివరణ ఇచ్చా. చేతనైతే దమ్ముంటే నిరూపించి నీ చిత్తశుద్ధిని నిరూపించుకో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, భూమన కరుణాకర్ రెడ్డి గారు కానీ, అభినయ్ రెడ్డి గారు కానీ ఇలాంటి కుసంస్కారంతో కూడినటువంటి రాజకీయాలు చెయ్యరు, చేయమని మాలాంటి కార్యకర్తలకు నేర్పించరు. మేము అలాంటి పనులు చేయబోము, చెయ్యము కూడా. ఇది నువ్వు తెలుసుకుంటే మంచిది. లేదు ఇలాగే పేటరేగత, ఇలాగే చెలరేగత అన్నావంటే తగినటువంటి సమయంలో, తగినటువంటి రీతిలో, తగిన గుణపాఠం నీకు నేర్పించేదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి హుందాతనంతో కూడినటువంటి రాజకీయాలు నేర్చుకో. లేదంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఒక 4 రోజులు వెళ్ళి శిక్షణ పొందు. లేదంటే 15 ఏళ్ళు ఆయన జెండా మోస్తానన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి శిక్షణ పొందు. ఈ రకంగా రాజకీయాలు చేయడం మానుకో అని కిరణ్ రాయల్ గారికి హితవు పలుకుతున్నాం.